హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్సీ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది షాలిన్ టెంపుల్. ఈ టెంపుల్ చైనాలోని హెనెన్ ప్రావిన్స్లో ఉంటుంది. అండ్ షాలిన్ టెంపుల్ అనగానే మనకి గుర్తుకొచ్చేది మంచి మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఉన్న వ్యక్తులు అండ్ సూపర్ ఫైటింగ్ సీన్స్. మెయిన్గా షాలిన్ టెంపుల్ని ఎక్కువ గుర్తుపట్టేది జాకీ చాన్ అండ్ బ్రూస్లీ సినిమాలు చూసేవాళ్ళు. వీళ్ళకి ఈ పేరు వినగానే గుర్తుకొచ్చి ఉంటుంది. కుంగ్ఫూకి మారుపేరైన ఈ షాలిన్ టెంపుల్ చైనాలో ఉంటుంది. అయితే ఈరోజు మనం షాలిన్ టెంపుల్ అండ్ షాలిన్ మాంక్స్ గురించి తెలుసుకుందాం. 1500 ఇయర్స్ ఓల్డ్, అంటే 495 ఏడీలో స్టార్ట్ అయింది ఈ టెంపుల్. ఈ టెంపుల్ జెన్ బుద్ధిజం అండ్ మార్షల్ ఆర్ట్స్కి సెంటర్. షాలిన్ మాంక్స్ అనగానే మనకి గుర్తుకొచ్చే ఫస్ట్ థింగ్, వాళ్ళు కుంగ్ఫూలో కుమ్మేస్తారు. బాడీ ఐరన్ లాగా స్ట్రాంగ్గా ఉంటుంది, మైండ్ ఫోకస్గా ఉంటుంది. ఈ టెంపుల్లో మాంక్స్ స్పిరిచువల్ లైఫ్ని మార్షల్ ఆర్ట్స్తో మిక్స్ చేసి డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తారు. సో ఈ మాంక్స్ పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కన్నా ఈజీగా ఓరించగలరు. బట్ వీళ్ళకి ఏ కండలు ఉండవు, చూడ్డానికి ఈజీగా ఉంటారు. అసలు వీళ్ళకి ఎందుకు అంత కండలు ఉండవు, కానీ పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ని ఈజీగా ఎలా ఓడించగలడు? ఫస్ట్ థింగ్, వీళ్ళు చేసే డైట్. వీళ్ళు ప్యూర్ డైట్లో ఉంటారు, ప్రాపర్ వెజిటేరియన్ డైట్లో ఉంటారు. దానివల్ల వీళ్ళు అనేది స్లిమ్గా ఉంటారు. అండ్ చైనీస్లో చాలామంది స్లిమ్గా ఉంటారు, ఎక్కువ ఎవరికి పొట్టున్నది. సో ఈ జీన్స్ ప్రకారం వీళ్ళు ఎక్కువ సన్నగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, అసలు ఆ కండలు పెరగడానికి, ఆ మజిల్స్ పెరగడానికి కానీ టైం ఉండదు, అంత ట్రైనింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ డైలీ రొటీన్కి వస్తే 4 AM నుంచి 6 AM వరకు. షాలిన్ మాంక్స్ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ డిసిప్లిన్. వాళ్ళ డైలీ రొటీన్ చూస్తే మనం షాక్ అవుతాం. సో టిపికల్ డే ఇలా ఉంటుంది. వీళ్ళు 4 AMకి లేచి మెడిటేషన్ జిన్ స్టైల్లో ప్రాక్టీస్ చేస్తారు, మైండ్ని కామ్ చేసుకోవడానికి అండ్ ఆ డేని కొంచెం స్పిరిచువల్గా స్టార్ట్ చేయడానికి. ఫోకస్ షార్ప్ చేస్తారు అండ్ మైండ్ని కామ్ చేస్తారు. కొంచెం వార్మప్ ఎక్సర్సైజెస్ కన్నా చేస్తారు, బేసిక్ స్ట్రెచ్చింగ్. సో ఇలాంటివి చేయడం వల్ల బాడీని రెడీ చేసుకుంటారు ఆ రోజు కోసం. నెక్స్ట్ మార్నింగ్ ట్రైనింగ్. ఇది 6 AM నుంచి 9 AM వరకు ఉంటుంది. ఇందులో హార్డ్ కోర్ కుంగ్ఫూ ట్రైనింగ్, పంచెస్, కిక్స్, ఫ్లిప్స్, వెపన్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు నేర్చుకున్న ఆ రోజుటి వెపన్ ప్రాక్టీసెస్ అనేది చేస్తారు. ఎగ్జాంపుల్గా స్క్వాడ్స్ ఆర్ ఇంకేమన్నా నింజా టూల్స్లో మనం చూస్తాం కదా, అలాంటివి ఏమన్నా. సో అలాంటి టూల్స్తోని వీళ్ళైతే ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, లైక్ హ్యాండ్ స్టాండ్స్ అండ్ చేతులతో రాళ్ళు పగలగొట్టడాలు ఆర్ ఇంకా కొన్ని డిఫరెంట్ డ్రిల్స్ అయితే వీళ్ళు చేస్తారు. అండ్ వీళ్ళు ఒక లెగ్ మీద నిలబడి ఆర్ కర్రల మీద నిలబడి వాళ్ళ బ్యాలెన్స్ని వాళ్ళు చూసుకునేటట్టు, అంటే వాళ్ళ బ్యాలెన్స్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునేటట్టు కొన్ని గంటల పాటు ఈ ఎక్సర్సైజెస్ అని చేస్తారు. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్. అయితే ఇది 9 AM నుంచి 11 AM వరకు మధ్యలో జరుగుతుంది. సింపుల్ వెజిటేరియన్ మీల్, రైస్ అండ్ వెజ్జెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నో జంక్ ఫుడ్, బయట నుంచి వచ్చే ఏ ఫుడ్ వీళ్ళు తినరు. వీళ్ళు చేసే ప్యూర్ వెజిటేరియన్ డైట్ అన్నమాట వీళ్ళు తినేది. అండ్ నెక్స్ట్ టెంపుల్ క్లీనింగ్, గార్డెనింగ్ లాంటి పనులు చేస్తారు. ఇది వాళ్ళు డిసిప్లిన్లో పార్ట్ అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం 11 AM నుంచి 2 PM వరకు బుద్ధిస్ట్ స్టడీస్ అండ్ మాట్లాడుతూ లేకపోతే స్క్రిప్చర్స్ చదువుతూ ఉంటారు. సో దీనివల్ల స్పిరిచువల్ గ్రోత్కి టైం ఎలో చేస్తుంటారు. వీళ్ళు టెక్నిక్స్ని చదువుతూ ఉంటారు. వీళ్ళకి జస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఒక్కటే కాదు, స్పిరిచువల్ నాలెడ్జ్ని కానీ పెంచుతారు. అండ్ లైట్ ట్రైనింగ్, కొంచెం ట్రైనింగ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అండ్ ఇలా కాళ్ళు చాపడం అలాంటివి కొన్ని ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు, లేదా అడ్వాన్స్ స్ట్రెచెస్ కానీ చేస్తారు, అది వాళ్ళ వీలు బట్టి. నెక్స్ట్ లంచ్ అండ్ రెస్ట్. ఇది 2 PM నుంచి 4 PM వరకు ఉంటుంది. సో మళ్ళీ ఒక సింపుల్ మీల్ అండ్ షార్ట్ రెస్ట్. ఇక్కడనే మీకు పర్సనల్గా వాళ్ళకి కావాల్సిన ఏమైనా పనులు ఉంటే చేసుకోవడం, అంటే బట్టలు ఉతుకోవడం లేదా ఎవరికైనా ఫోన్ చేయడం ఆర్ ఇలాంటి వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేస్తుంటారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ట్రైనింగ్.
ఇది 4 PM నుంచి 6 PM వరకు ఉంటుంది. ఇందులో ఈ డే మొత్తంలో మెయిన్ ట్రైనింగ్ అంటే ఇదే. ఇందులో అడ్వాన్స్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్టైల్లో కుంగ్ఫులో చాలా స్టైల్స్ ఉంటాయి. లైక్ టైగర్ స్టైల్ అని, స్నేక్ స్టైల్ అని, ఇంకా ఈగల్ స్టైల్ అని, ఇలా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చేసే ప్రతి ట్రైనింగ్ అడ్వాన్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడనే రన్నింగ్, జంపింగ్ ఆర్ మనం చూస్తూ ఉంటే ఒకసారి బకెట్ పట్టుకొని ఇట్లా స్టెప్స్ మించి వెళ్తూ ఉంటారు. ఇలాంటి హార్డ్ ట్రైనింగ్స్ అన్ని ఇక్కడే చేస్తారు. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ట్రైనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈవినింగ్, ఇది 6 PM నుంచి 9 PM వరకు. మళ్ళీ డిన్నర్ చేస్తారు, మళ్ళీ లైట్ వెజిటేరియన్తో. అండ్ ఈవినింగ్ మెడిటేషన్ గ్రూప్ అండ్ ప్రేయర్ చేస్తూ ఉంటారు మైండ్ని రెస్ట్ చేసుకోవడానికి. అండ్ స్లీప్ వచ్చేసి 9 PM నుంచి 4 AM వరకు. అంటే వీళ్ళు తొందరగా అంటే మరీ తొందరగా కాదు, నిద్రపోతూ ఉంటారు. అండ్ వీళ్ళు దాదాపు పడుకునే స్లీప్ అవర్స్ వచ్చేసి 6 to 7 hours స్లీప్ ఉంటుంది. అండ్ ఇది బాడీ రికవర్ అవ్వడానికి సహాయపడుతుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ ద యావరేజ్ స్లీప్ అవర్స్ వచ్చేసి 8 hours. బట్ వీళ్ళు 6 నుంచి 7 hours ఇట్స్ ఎనఫ్ అని అనుకుంటున్నారు. సో ఇది నెక్స్ట్, ఎందుకు వాళ్ళు అంత స్ట్రాంగ్? షాలిన్ మాంక్స్ స్ట్రెంగ్త్ సీక్రెట్ ఏంటి బ్రో అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు కుంగ్ఫు ట్రైనింగ్లో బాడీ ఫ్లెక్సిబుల్, స్ట్రెంగ్త్, స్పీడ్ అన్నీ కవర్ అవుతాయి. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్తో మజిల్స్, జాయింట్స్ స్టీల్ లాగా అయిపోతాయి. వీళ్ళు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటారంటే వాళ్ళ బాడీని ఏ పొజిషన్లో అయినా తీసుకురాగలడు. దీనివల్ల ఎనిమీస్ అటాక్ చేయడం వల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బాడీ గనం పెరుగుతుంది. అయితే వీళ్ళు నమ్మే విషయం ఏంటంటే ఎక్కువ కండలు ఉండడం వల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల వాడు ఎక్కువ అటాక్ చేయలేడు. అందుకే వీళ్ళు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ నో ప్రాసెస్డ్ ఫుడ్, నో షుగర్, నో ఆల్కహాల్, ప్యూర్ వెజిటేరియన్ డైట్తో బాడీలో టాక్సిన్స్ని జీరో చేసుకుంటారు. అండ్ ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. దీనివల్ల వీళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండగలరు. అండ్ నెక్స్ట్ మెంటల్గా, మెడిటేషన్ వల్ల మైండ్లో క్లారిటీ, ఫోకస్ ఉంటుంది. వీళ్ళు పెయిన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్లో ఇంజురీస్ని హ్యాండిల్ చేయగలరు. అంత మెంటల్గా ఫిట్గా ఉంటారు. నెక్స్ట్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, డైలీ రొటీన్లో జీరో కాంప్రమైజ్. ఇయర్స్ దాకా సేమ్ రొటీన్ ఫాలో చేస్తూ బాడీ అండ్ మైండ్ని అన్స్టాపబుల్ లాగా చేస్తారు. బ్రీతింగ్ టెక్నిక్, జింగాంగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీళ్ళు చేస్తారు. వాళ్ళ స్టామినా, రికవరీ స్పీడ్, ఎక్కువ ఆక్సిజన్ సప్లై బాడీకి పర్ఫెక్ట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తారు. అండ్ ఇది వర్క్ అవుతుంది కూడా. సో ఇలాంటి టెక్నిక్స్తోని వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ షాలున్ టెంపుల్ ఎక్కువ పాపులర్ కాదు. అయితే ఈ షాలున్ టెంపుల్ పాపులర్ అవ్వడానికి అప్పట్లో చైనీస్ సినిమాలలో షాలున్ టెంపుల్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాతోని ఈ టెంపుల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. మీరు ఆ సినిమాని చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ షాలున్ టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ షాలున్ టెంపుల్కి కరెక్ట్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చింది ఒక ఇండియన్. అది మీకు తెలుసా? అతని పేరే బోధిధర్మ. అండ్ మీకు ఈయన గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో మనం బోధిధర్మ గురించి మాట్లాడదాం, ఇఫ్ 100 likes దీనికి వస్తే. సో ఈరోజు వీడియో ఇంతే. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.